వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. ఆషాఢ మాసం శుక్రవారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో భక్తుల రద్దీ పెరగడంతో అమ్మవారి దర్శనానికి సుమారు గంట సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు విస్తృత తాగునీరు, నీడ సదుపాయం ఏర్పాట్లు చేశారు. మెగా డిఎస్సి నిర్వహణలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. నందిగామ గాంధీ సెంటర్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 2వ రోజుకు చేరుకున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి నిధులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, శాంతి విఘాతం ఏమాత్రం అవకాశం లేకుండా చట్టబద్ధంగా చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. పోలీసుల వారికి తెలియజేసే చేస్తున్నాం. అయినప్పటికీ నిన్న జరిగిన సంఘటన చూసాం విజయవాడలో. ఇది ఏం తెలియజేస్తుంది? ఒకటి, ప్రజాస్వామ్య హక్కుని కాలరాయడం. రెండు, పరోక్షంగా వాళ్ళ తప్పును ఒప్పుకోవడం. పరోక్షంగా వాళ్ళని తప్పు ఒప్పుకోవటం. మేము చేసే నిరసన తప్పు అయితే ఉలికిపడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఒక ప్రజాప్రతినిధి ఉండి ప్రజా సమస్యల పట్ల ఒక ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి నిరసనకి ఈ విధంగా అడ్డంకి కలిగించడం ఏం తెలియజేస్తుందంటే, మీ తప్పుని మీరు పరోక్షంగా ఒప్పుకున్నట్టు, అదేవిధంగా దాన్ని తప్పును కప్పించుకోవడానికి, లేకపోతే అధిష్టానాన్ని దగ్గర ఏదో మెప్పు పొందడానికి మీరు చేసినటువంటి పని. మీరు ఎంత చేస్తే అంత ఉపెత్తున ఈ ఉద్యమం ఎగసిపడుతుంది. ఇది ఇప్పటికే భారతదేశం జనజీవి దృష్ట్యా చూసింది. కేంద్ర ప్రభుత్వమే మెడల్ వచ్చి ముందుకొచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత, అదిగా కూటమిలో ఉన్న మీరెంత? ప్రశ్నిస్తాం మేమని వచ్చిన వాళ్ళు ప్రశ్నించే వాళ్ళని ఈ విధంగా చేస్తుంటే ఎక్కడున్నారు? మేము ఛాలెంజ్ చేసాం, రమ్మని ఎక్కడికైనా. పుట్టుట్టిగా నేను నెగిస్తే మనిషిని కాదన్నట్టు ఛాలెంజ్ చేస్తున్నారే తప్ప వేదిక చెప్పట్లేదు, రావట్లేదు ముందుకి. రండి, మీరు మంచి చేస్తుండేదిగో మేము ఇట్లా చేసాం, మా దగ్గర తప్పులేదని మాట్లాడండి. వచ్చి ఒక చక్కగా ఒక రౌండ్ టేబుల్ పెట్టండి. మీరు ఎవరు వస్తారో చెప్పండి, మేము ఎవరు వస్తామో చెప్తాం, కూర్చుందాం, అన్ని పార్టీలను పిలవండి, కావాలంటే మాట్లాడదాం జరిగిన అవకతవకలన్నింటి మీద. అది మానేసి ఏంటిది ప్రజాస్వామ్యానికి ఏది మచ్చలు లాంటివి కాదు ఇవన్నీ. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రజలకు తెలియజేస్తున్నారు, పార్టీలకు తెలియజేస్తున్నారు ఇట్లా కూడా చేయొచ్చని. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరెంత నొక్కితే అంతగా ఉధృతంగా మేము వస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మేము చట్ట వ్యతిరేకంగా ఏ పనులు చేయం, శాంతికి విఘాతాన్ని కలిగించాం. ఈ సమాజంలో జరుగుతున్న వాటి మీద ఎలుగెత్తి చాటుతాం. మీరు చెప్పిందే కదా, నిరుద్యోగ వృత్తి జగన్ గారి కన్నా ఎక్కువ చేస్తున్నారు కదా, ఫీజు రీయింబర్స్మెంట్. వీళ్ళ పరిస్థితి ఏంటి? డిఎస్సి 2025 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగ్గేపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పెనుగొంచుప్రోలు మండలానికి చెందిన యువత, నాయకులు పాల్గొన్న 2వ రోజు రిలే నిరాహార దీక్షలను సాయంత్రం నిమ్మరసం ఇచ్చి విరమించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, లేని పక్షంలో సోమవారం నియోజకవర్గం వ్యాప్తంగా భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు. నెలకు 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి, సుమారుగా 40,000 ఇప్పటికే ఇవ్వాల్సి ఉంది. అన్ని బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 2వ రోజు నిరాహార శిబిరంలో పాల్గొన్న విజయవంతం చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 3వ రోజు ఆఖరి రోజు ఇక్కడున్న అందరూ కూడా వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా రేపు 9:30కి సంఘీభావం ప్రకటించడం కోసం ఇదే వేదిక దగ్గర రండి. రేపు వచ్చున మండలం, అలానే జగ్గేపేట మండలం, 2 మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, యువకులు, విద్యార్థులు, అలానే నిరుద్యోగ యువకులు కూర్చుంటారు. కాబట్టి వారందరికీ కూడా సంఘీభావం ప్రకటించడం కోసం రేపు ఉదయం
9:30 కల్లా ఇక్కడున్న అందరూ కూడా వచ్చి సంగీతం ప్రకటించవలసిన కోరుతా ఉన్నాం. అలానే రేపు సాయంత్రం 4:30కి ముగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ముగింపు కార్యక్రమానికి కూడా హాజరై రేపు దీక్షలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేయాల్సిన కోరుకుంటూ ఆఖరి ప్రోగ్రాం 10వ తారీఖు అంటే సోమవారం మీ అందరికీ కూడా ఇదే ఆహ్వానం. పార్టీ కార్యాలయం దగ్గరికి ఉదయం 9 గంటల కల్లా రండి. పెద్ద ఎత్తున ర్యాలీ జగ్గైపేట పట్టణంలో జరగబోతా ఉంది. ఆ ర్యాలీకి మీ గ్రామాల నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి కనీసం 20 మంది పాల్గొనాలని, దాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఉదయం 9 గంటల కల్లా జగ్గైపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి రావాలని చెప్పి పిలిపిస్తూ ఇప్పుడు ముగింపు నిమ్మరాశులు ఇచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి శిబిరంలో కూర్చున్న ప్రతి జగ్గయ్యపేట శ్రీ బ్రహ్మానంద స్వామి మఠం స్థలంలో షాపులు నిర్మించుకున్న 3 లీజుదారులకు పురపాలక సంఘం నోటీసులు జారీ చేసింది. మఠం స్థలాలను సొంత ఆస్తులుగా చూపి పన్నులు చెల్లిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో అధికారులు తక్షణమే ఈ చర్యలు తీసుకున్నారు. వారం రోజుల్లోగా సరైన హక్కుపత్రాలు సమర్పించకపోతే ఆస్తి పన్ను అసెస్మెంట్ను రద్దు చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. విజయవాడ వెస్ట్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ చేపట్టిన నిరసన దీక్షల వద్ద తీవ్ర రాజకీయ ఉద్రిక్త నెలకొంది. అనుమతి లేని నకిలీ దీక్షలంటూ టీడీపీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని మార్గం మధ్యలోనే అడ్డుకున్నారు. నిరసన శిబిరానికి బయలుదేరిన టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పనులు చేయించుకొని డబ్బులు ఎగ్గొట్టాడని ఆరోపిస్తూ బంజారాలు ఇబ్రహీంపట్నం నుండి విజయవాడకు నిరసన పాదయాత్ర చేపట్టారు. న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో సాగిన ఈ పాదయాత్రతో జూపూడి నుండి తుమ్మలపాలెం వరకు జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని తమకు రావాల్సిన కాంట్రాక్టు బాకీలను ఇప్పించాలని బాధితులు నినాదాలు చేశారు. జగ్గైపేట నకసి బజార్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పుష్పాలు మరియు పండ్లతో అమ్మవారిని శాకాంబరి దేవిగా శోభాయమానంగా అలంకరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుతూ ఆలయ కమిటీ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. రేపటి న్యూస్ తో కలుద్దాం. నమస్కారం.